ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి శ్రీ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో. జయ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది. మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతంతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచనకి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆవనయ దీపారాన్ని అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులకి జన్మజాతకం వశాత్తు మీరంతా కూడా ఈ స్థానంలో ఈ రాహుకేతులు కనుక ఉంటే కనుక దోషకారిగా ఉంటారు, చూసుకోవాల్సి ఉంటుంది, పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. చతుర్థ స్థానంలో కేతు ఉంటే కనుక
దాని మాతృమూలకమైన పితృదోషం పితృశాపం అంటారు. అష్టమ స్థానంలో కేతు కానీ అష్టమ స్థానంలో రాహు కానీ ఉంటే కనుక దాన్ని ఈ యొక్క మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా అంగారకుడు రాహు కలిసి ఉన్న, కేతు అంగారకుడు కలిసి ఉన్న దీనంతా కూడా స్త్రీ శాపము, మాతృమూలకమైన శాపము. మరియు ఈ యొక్క అష్టమ స్థానం అంతా కూడా ఆయుస్థానం అంటారు. కాబట్టి దీన్నంతా కూడా దీని నోషన్ నుంచి బయటపడడానికి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి మీకంతా కూడా సువాసిని అర్చన విధానం ఆచరించాలి. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సువాసిని అర్చన విధానం చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల, మంగళగౌరి దేవి ఆరాధన చేయడం వల్ల అఖండమైన దీర్ఘమైన సుమంగళి యోగం సిద్ధిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా స్త్రీలకి ఈ యొక్క వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది. అన్నదానం చేయాలి. స్త్రీలకి విశేషంగా ముత్తైదులకంతా కూడా అన్నదానం చేయడం, పసుపు కొమ్ములంతా కూడా దానం చేయడం మీకంతా కూడా సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ములంతా కూడా ఈ యొక్క ఒడి నింపడం అని చెప్పేసి అంటారు. ముత్తైదులకి ఈ రకంగా ఒడి నింపడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. అఖండమైన సౌభాగ్యాలు లభిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, ఆ ముత్తైదువుకంతా కూడా ఈ యొక్క భోజనం పెట్టడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనగల వాయనం దానం చేస్తూ ఉండాలి తరచుగా. ఎవరైతే కనుక ఈ యొక్క శనగల వాయనం చేస్తూ ఉంటారో అఖండమైన మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆవు దూడని దానం చేస్తూ ఉండాలి. గోమాత దానం అంటారు. ప్రధానంగా శక్తి కొలది కాకుండా, యథాశక్తిగా కాకుండా, ఎట్లయితే కనుక గోమాత పోషించడానికి గ్రాసం అవసరం అవుతుందో ప్రతినిత్యం కూడా గ్రాసానికి దానం చేస్తుండాలి. మీరంతా కూడా ప్రదక్షిణాలు చేసుకుంటారు. ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. తద్వారా ఎవరైతే ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారో రాజశ్యామల యజ్ఞాతి వ్రతులు కానీ, బగలాముఖి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మికా దేవి ఆరాధన చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా ఈ ఆరాధన చేయండి. ఓం కమలాత్మికాయే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.